తెలంగాణ శాసనమండలి సమావేశం ఈ ఉదయం చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభం కాగానే ప్రత్యేక అంశాలను చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏ నర్సిరెడ్డి కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది పనిచేస్తున్నారని, వేతనాలు సరిపోక దయనీయ జీవితాలు వెళ్లదీస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయినా ఇంకా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కొనసాగడం బాధాకరమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల్లో పనిచేస్తున్న టీచర్లకు, ఆయాలకు వేతనాలు సకాలంలో చెల్లించాలని బీఆర్ఎస్ సభ్యురాలు సత్యవతి రాథోడ్ కోరారు. ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలని సూచించారు. ఈ నెల 11వ తేదీ గడిచినప్పటికీ వేతనాలు ఇవ్వలేదని అన్నారు. మినీ అంగన్వాడీలను బలోపేతం చేయాలని, పదవి విరమణ పొందిన టీచర్లకు 2 లక్షల రూపాయలు, ఆయాలకు 1 లక్ష రూపాయలు వెంటనే చెల్లించాలని విన్నవించారు. ఓవర్సీస్ స్కాలర్షిప్ మంజూరీలో తీవ్ర జాప్యం జరుగుతోందని సభ్యులు తీన్మార్ మల్లన్ అన్నారు. విదేశాల్లో విద్యాభ్యాసం చేసేందుకు ప్రభుత్వం ఇస్తున్న స్కాలర్షిప్ విషయంలో సంవత్సరం గడిచినా మంజూరు చేయకపోవడంతో విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 12,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని కోరారు. ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మ్యూజియాలు ఏర్పాటు చేయాలని డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ కోరారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో మ్యూజియాలు నిర్మించుకునే అవకాశం ఉందని చెప్పారు. చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపదను పరిరక్షించుకోవాలని విన్నవించారు. ఇటీవల మృతి చెందిన శాసనమండలి సభ్యులు ఆర్ సత్యనారాయణకు శాసనమండలి శ్రద్ధాంజలి ఘటించింది. సంతాప తీర్మానాన్ని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రవేశపెట్టగా మండలి 2 నిమిషాలు మౌనం పాటించింది. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కాంగ్రెస్ సభ్యులు చర్చను ప్రారంభించి మాట్లాడుతూ తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించి సుందిళ్లకు నీటిని తరలించాలని కోరారు. కృష్ణా జలాల హక్కులు పొందడంలో గత ప్రభుత్వం విఫలమైందని అన్నారు. మిషన్ భగీరథ పథకాన్ని సక్రమంగా నిర్మిస్తే మంచినీటి సమస్య వచ్చేది కాదని అన్నారు. గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయడం వల్ల వచ్చే ఆదాయం వడ్డీ చెల్లింపులకు సరిపోతుందని పేర్కొన్నారు. నెలకు 6,000 కోట్ల రూపాయలు చొప్పున సంవత్సరానికి 72,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లిస్తున్నట్టు చెప్పారు. దేశంలో ఎక్కడలేని విధంగా ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రైతు రుణ మాఫీ చేసినట్టు జీవన్ రెడ్డి వెల్లడించారు. సాగు యోగ్యమైన భూములకు రైతు భరోసా ఇవ్వకుండా గత ప్రభుత్వం గుట్టలకు, పుట్టలకు, లేఅవుట్లకు ఇచ్చారని చెప్పారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రైతు పంటల బీమా పథకాన్ని అమలు చేసినట్లు తెలిపారు. సన్నధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వడంతో పాటు క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ చెల్లించినట్టు తెలిపారు. గత ప్రభుత్వం తప్పిదం చేసిన అంశాలను జీవన్ రెడ్డి ప్రస్తావించగా బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జోక్యం చేసుకుని మాట్లాడుతూ గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వలేదని అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు వైద్యం ఖర్చు పెంచినట్లు జీవన్ రెడ్డి తెలిపారు. మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం 1,000,000 మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని ముందుకు సాగుతోందని చెప్పారు. ఉచిత విద్యుత్తు, ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అందజేస్తున్న ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పారు. ఏడాది కాలంలో 56,000 ఉద్యోగాలు ఇచ్చామని, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 1,78,950 కోట్ల రూపాయలు పెట్టుబడులు రానున్నాయని, 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. కాంగ్రెస్ సభ్యులు బి మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన కొనసాగుతుందని చెప్పారు. 20,600 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినట్టు వెల్లడించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి నిమ్స్ వరకు వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామని చెప్పారు. కులగణనను చేసి దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని చెప్పారు. 10 ఏళ్ల కాలంలో చేయని కార్యక్రమాలను 14 నెలల్లో తమ ప్రభుత్వం చేసిందని, విద్య, ఉద్యోగ, ఉపాధి, పారిశ్రామిక రంగాల్లో ప్రగతి సాధించిందని తెలియజేశారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు. దేశంలో ఎక్కడలేని విధంగా పూర్తి సిటీని నిర్మిస్తున్నట్టు చెప్పారు. బీఆర్ఎస్ సభ్యులు షేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి సాధించిందని చెప్పారు. గవర్నర్ ప్రసంగం తప్పులు తడకగా ఉందని, ఉన్నది ఉన్నట్టుగా చెప్పలేదని అన్నారు. సాగునీరు, త్రాగునీరు, విద్యుత్ సమస్యలు తీవ్రంగా ఉండేవని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలు తీరిపోయాయని చెప్పారు. 46% మాత్రమే రైతు రుణ మాఫీ జరిగిందని, 54% రుణమాఫీ చేయాల్సి ఉందని షేరి సుభాష్ రెడ్డి అన్నారు. మహాలక్ష్మి పథకం కింద
రూ. 2,500 తులం బంగారం ఇస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రచార ఆర్భాటం తప్ప యువతకు, రైతులకు, ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. సభ తిరిగి 2:35 సమావేశం కాగానే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేసిన ప్రసంగాన్ని అభినందిస్తున్నట్టు చెప్పారు. గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సమర్థిస్తున్నట్టు చెప్పారు. అందరికీ విద్యను అందించాలని, అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రైవేటు విద్య లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని సూచించారు. విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేయాలని కోరారు. ఆర్థికపరమైన విద్యాబోధన కాకుండా సమానత్వంగా విద్యాబోధన జరగాలని కోరారు. ప్రైవేటీకరణ కోసం నూతన విద్యా విధానాన్ని కేంద్రం అమలు చేస్తుందని చెప్పారు. వైద్య రంగంలో మార్పులు తీసుకువచ్చి అందరికీ వైద్యం అందించాలని సూచించారు. బీఆర్ఎస్ సభ్యులు మధుసూదన్ మాట్లాడుతూ తెలంగాణ ఔన్నత్యాన్ని పెంచే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. రైతు భరోసా, మహాలక్ష్మి వంటి పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామన్న హామీని అమలు చేయాలని కోరారు. సమగ్ర కుల గణన శాస్త్రీయంగా చేయలేదని అన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకుని మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా 1,00,000 మంది ఎన్యూమరేటర్లను నియమించి పారదర్శకంగా సమగ్ర కుల గణనను చేయించామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించకూడదని కోరారు. సమీక్ష రాసే సమయానికి సభ కొనసాగుతోంది.